వైసీపీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికి వచ్చి పగటి వేషాలు వేస్తున్నారంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఇక చెవిరెడ్డి జీవితమంతా అబద్దాలు, అసత్యాలేనంటూ ఆయన మండిపడ్డారు. ఎల్లమందులో బాలికపై జరిగిన ఘటన ఒకటైతే చెవిరెడ్డి చేసిన రచ్చ మరొకటిని దుయ్యపట్టారు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్న నాని చెవిరెడ్డి మాటలు నమ్మి ధర్నాలు చేస్తూ ఆ పార్టీ నాయకులు పరువు పోగొట్టుకుంటున్నారన్నారు. ఇక చెవిరెడ్డికి కావాల్సింది చంద్రగిరి కాదని అక్రమ సంపాదన కోసమే ఒంగోలును ఎంచుకున్నారంటూ ఆరోపించారు. 4-5 రోజుల నుంచి పగటి వేషగాడు వచ్చాడు. మళ్ళా పగటి వేషగాడు అంటే మీకు తెలుసు, సంక్రాంతి వచ్చినప్పుడు హరికథలు వస్తారు, గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు, అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక పగటి వేషగాడు మళ్ళా రావడం జరిగింది ఒక నెల 2 నెలల తర్వాత. అతని చీకటి ప్రపంచం ప్రజలకు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది. అయినా కూడా ఈ రోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలా. అతను ఎవరో మీకు తెలుసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరి పైనో చెప్తా ఉన్నాం, మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కోన, ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పకూడదు అని ఉద్దేశంతో ఇన్ని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజుల నుంచి చూసుంటారు మీరు,